ఓకేనమ్మా, గుడ్ మార్నింగ్. ఇప్పుడు క్లాస్ 32 మాట్లాడదామండి. క్లాస్ 30లో ఏం మాట్లాడాం? కర్వ్స్ గురించి మాట్లాడాం కదండి. ఏ కర్వ్స్ అండి? ఓఏ, ఓబి, ఓసి కర్వ్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ 32 ఏరియాస్ ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్ ఏం మాట్లాడాం? ఫేజ్ రూలు. సెకండ్ పాయింట్ కాంపోనెంట్. థర్డ్ పాయింట్ ఫేజ్ డయాగ్రామ్. ఫేజ్ డయాగ్రామ్లో ఏం మాట్లాడామండి? కర్వ్స్ కదా, కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ బి పాయింట్ మాట్లాడుకుందాం. ఏరియాస్. ఓకే, ఫస్ట్ ఏరియా మాట్లాడదామా? సపోజ్ బీఓసి ఏరియా చెప్పండి అమ్మ. బీఓసి ఏరియాలో ఫస్ట్ పాయింట్ మాట్లాడితే ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ వాటర్ ఫేజ్. దీంట్లో ఏముందమ్మా? వాటర్ ఏముంది కదా బీఓసి ఏరియాలో. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఫేజెస్ 1, వాటర్ కాబట్టి కాంపోనెంట్స్ కూడా 1, అంతేనా? నెక్స్ట్ అకార్డింగ్ టు phase rule we can calculate degrees of freedom. కదా, ఏంటి చెప్పండి? f is equal to c minus b plus 2. సో c వాల్యూ 1, ఫేజెస్ 1 ప్లస్ 2. సో f is equal to ఎంతమ్మా? 2. అర్థమైందా? సో f is equal to 2. therefore మనం కంటిన్యూషన్ f is equal to 2 కాబట్టి 2 కదా. therefore it అంటే దిస్ ఏరియా ఈజ్ చెప్పండి బైవేరియంట్ ఏరియా. అది ఇక్కడ యూనివేరియంట్. కర్వ్స్ అన్నీ కూడా యూనివేరియంట్ అని మాట్లాడుకున్నాము. ఇక్కడ బైవేరియంట్ అంటే అర్థం ఏంటి? ఎనీ 2 వేరియబుల్స్, temperature and pressure, generally variables can be changed. Any 2 variables can be changed without changing, చెప్పండి మీరేనే, without changing phase at equilibrium వితౌట్ చేంజ్. వాటర్ అనేది వాటర్గానే ఉంటుంది. టెంపరేచర్ ప్రెషర్ చేంజ్ చేసాం అనుకుందాం, వాటర్ ఫేజ్ అనేది మారదు. వితౌట్ చేంజింగ్ ఫేజ్ అట్ ఈక్విలిబ్రియం. ఎందుకు? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. నేను లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాను 30 క్లాస్లో. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఫ్రీగా ఉంటుంది. టెంపరేచర్ ప్రెషర్ మీద డిపెండ్ అవ్వదు అంటే లెక్క. Any 2 variables temperature and pressure can be changed without changing phase at equilibrium. అర్థమైపోయింది. సో నెక్స్ట్ పాయింట్ ఏం మాట్లాడతాం? ఎనీ పాయింట్ ఆన్ దిస్ ఏరియా we can require any point of this area on this area can be defined by 2
can be defined by 2 degrees of freedoms. Degrees of freedoms సరిపోతుంది పాయింట్. సో ఈ ఏరియాలో ఏ పాయింట్ని మనం డిఫైన్ చేయాలన్నా దాని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఆర్ రిక్వైర్డ్ కెన్ బి డిఫైన్డ్ బై 2 degrees ఆఫ్ ఫ్రీడమ్స్ మనకి అవసరం. అర్థమైందా? ఎనీ పాయింట్ ఆఫ్ దిస్ ఏరియా కెన్ బి డిఫైన్డ్ బై హౌ మెనీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్? 2 degrees ఆఫ్ ఫ్రీడమ్స్. అంతేనండి, ఎందుకంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. ఒక ఏరియా కంప్లీట్ అయిపోయిందా? గుడ్. నెక్స్ట్ ఏరియాకి వెళ్దామా? బిఓసి అయిపోయింది, తర్వాత ఏఓసి ఏరియా. ఇట్ కన్సిస్ట్ విచ్ ఫేజ్? ఏఓసి అంటే ఏ ఫేజ్ అండి? వేపర్. వేపర్ ఫేజ్. రిమైనింగ్ అంతా సేమ్. ఫేజ్ ఎంత అండి? 1. కాంపోనెంట్స్ 1. అకార్డింగ్ టు ఫేజ్ రూల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఎన్నమ్మా? 2. F is equal to T is by variant area. సేమ్ ఎవ్రీథింగ్ సేమ్. అంతే చెప్పాను, ఒకటి వస్తే ఒకటి వచ్చేస్తుందని. నెక్స్ట్ ఏరియా చెప్పండి మీరేని. ఏఓసి ఏరియా అయిపోయింది. లాస్ట్ ఏంటి? ఏఓబి ఏరియా. ఏఓబి ఏరియా. ఇట్ కన్సిస్ట్ విచ్ ఫేజ్? ఏఓబి, దట్ ఈస్ వాట్ సార్? ఐస్ ఫేజ్. ఐస్ ఫేజ్. సో రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్ అండి. గుడ్. సో ఏరియాస్ మనకి కంప్లీట్ అయిపోయాయి. 1 minute. ఓకే, ఏరియాస్ కంప్లీట్ అయింది కదా. బి పాయింట్ ఏరియాస్ అయిపోయాయి. నెక్స్ట్ నెక్స్ట్కి వస్తే సి. ఫస్ట్ ఏం మాట్లాడాం? కర్వ్స్, నెక్స్ట్ ఏరియాస్, నెక్స్ట్ ట్రిపుల్ పాయింట్. దట్ ఈస్ అబౌవ్ కదా. సో అందులో ఫస్ట్ పాయింట్ ఏం మాట్లాడతాం? ఇట్ ఈస్ డినోటెడ్ బై ఇట్ ఈస్ డినోటెడ్ బై ఓ. అర్థమైందా? సో నెక్స్ట్ పాయింట్ ఏం మాట్లాడతాం చెప్పండి. అట్ దిస్ పాయింట్ 3 phases present at equilibrium. ఏంటవి చెప్పండి అమ్మా? ఐస్, వాటర్ అండ్ వేపర్. అంతేనా? ఈ పాయింట్ దగ్గర చెప్పండి అమ్మా. ఐస్, వాటర్, వేపర్. అర్థమైందా? కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఈజ్ ఈక్వల్ టు 3. కాంపోనెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అది వాట్ సార్? H2. అంతేనా? అర్థమైంది. సో నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తారు? అకార్డింగ్ to phase rule we can calculate number of degrees of freedom.
at this point. According to phase rule, we can calculate number of degrees of freedom at this point. చెప్పండి, F is equal to ఏంటమ్మా? సో C వాల్యూ ఎంత అండి? 1, ఫేజెస్ 3, ఓవరాల్గా 0, దట్ ఈస్ F is equal to 0. Therefore it is, చెప్పండి, invariant system. ఇన్వేరియంట్ సిస్టమ్ అనొచ్చు, పాయింట్ అనొచ్చు, పాయింట్ కాబట్టి ఇట్ ఈజ్ ఇన్వేరియంట్ పాయింట్. అర్థం ఏంటి? సో ఇక్కడ రాస్తానండి. ఓకే, అంటే ఏంటి ఇక్కడ చెప్పండి? నో డిగ్రీస్ ఆఫ్ freedom required. No degrees of freedom. That means no effect, no degrees of freedom. That means what? చెప్పండి. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 0 అండి. అంటే ఏంటి? నో వేరియబుల్స్ కెన్ బి చేంజ్డ్. నో వేరియబుల్స్ కెన్ బి చేంజ్డ్. వేరియబుల్ చేయలేము. ఓకేనా? ఓకే, నెక్స్ట్ పాయింట్. It can be defined itself. తనకి మట్టు తానే డిఫైన్ చేసుకుంటుంది. At this point, temperature is equal to 0.0098 degrees centigrade. Pressure is equal to 4.58 mm of Hg. అంతేనండి, అయిపోయి. ఓకే, మళ్ళీ ఒకసారి ట్రిపుల్ పాయింట్. ఇట్ ఈస్ డినోటెడ్ బై వాట్ సార్? ఓ. అర్థమైంది. అట్ దిస్ పాయింట్ 3 phases present at equilibrium. ఏంటి? ఐస్, వాటర్, వేపర్. ఐస్, వాటర్, వేపర్. Number of phases 3, number of components 1, H2O. So according to phase rule we can calculate number of degrees of freedom, that is F is equal to 0. 0 వచ్చేసింది కాబట్టి it is invariant point అని చెప్తాం. No degrees of freedom. Degrees of freedom లేవు కదండి, కాబట్టి no variables can be changed. ఏవి చేంజ్ చేయలేము. It can be defined itself. At this point T is equal to 0.090 centigrade. ఈ పాయింట్ దగ్గర టెంపరేచర్ ఎంత? 0.0098, ప్రెజర్ 4.58. ఈ పాయింట్ అర్థమైందా? నో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అర్థమైంది. నెక్స్ట్ నో వేరియబుల్స్ కెన్ బి చేంజ్డ్. అంటే ఏంటి? టెంపరేచర్ కానీ, ప్రెజర్ కానీ, కాన్సన్ట్రేషన్ కానీ చేంజ్ చేయకూడదు. నో వేరియబుల్స్ కెన్ బి చేంజ్డ్. ఒకవేళ చేస్తే ఏం జరుగుతుంది? ఇక F is equal to 0 అంటే అర్థం ఏంటమ్మా? F is equal to 0 అంటే అర్థం ఏంటి? ఇన్వేరియంట్ సిస్టమ్ కదా. అంటే టెంపరేచరు, ప్రెషరు, కాన్సన్ట్రేషన్ ఏది మార్చినా ఈక్విలిబ్రియం అనేటటువంటిది డిస్టర్బ్ అయిపోతుంది. At particular temperature, at particular pressure, it can be established 3 phases at this point. డిగ్రీస్ ఆఫ్ 0 అంటే అక్కడ టెంపరేచరు, ప్రెషరు, కాన్సన్ట్రేషను ఏమీ మార్చకూడదు. ఏమాత్రం టెంపరేచర్ మార్చినా, ప్రెషర్ మార్చినా, కాన్సన్ట్రేషన్ మార్చినా ఈక్విలిబ్రియం విల్ బి డిస్టర్బ్డ్. సో నెంబర్ ఆఫ్ చేంజెస్ విల్ బి చేంజెస్ at this point.
ఈ పాయింట్ కాన్స్టెంట్గా ఉండాలి అంటే టెంపరేచర్ ఎంత ఉండాలి? 0.098 డిగ్రీ సెంటిగ్రేడ్. ప్రెజర్ ఎంత ఉండాలి? 4.58. వీటిలో ఏది మార్చినా, రెండు మార్చినా కంప్లీట్ డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి నో వేరియబుల్స్ కెన్ బి చేంజ్డ్. ఏ వేరియబుల్స్ చేంజ్ చేయకూడదు. ఇట్ కెన్ బి డిఫైన్డ్ ఇట్ సెల్ఫ్ అంటే అర్థం ఏంటి? అట్ పర్టిక్యులర్ టెంపరేచర్ అట్ పర్టిక్యులర్ ప్రెజర్ దగ్గర ట్రిపుల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇట్ సెల్ఫ్. It can be defined itself at particular temperature, how much? 0.0098 degree centigrade, and pressure how much? 4.58 mm of H. ఈ టెంపరేచర్ ప్రెజర్ దగ్గరే ఓ పాయింట్, దట్ ఈస్ ట్రిపుల్ పాయింట్ని మనం డిఫైన్ చేయగలుగుతాం, చెప్పగలుగుతాం. స్టేబుల్గా ఉంటుంది ఆ పాయింట్, లేకపోతే ఉండదు. అది ట్రిపుల్ పాయింట్. క్లియరా? కొన్నిసార్లు ఫేజ్ రూల్ నుంచి మీకు ఎస్ఏ అడగలేదు అనుకోండి, ఎక్స్ప్లెయిన్ ది ట్రిపుల్ పాయింట్ ఆఫ్ ది వాటర్ సిస్టమ్ అని 5 మార్క్స్కి ఇది ఒక్కటే అడిగేస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం డయాగ్రామ్ వేసి ఇదంతా రాస్తే సరిపోతుంది. సో ట్రిపుల్ పాయింట్ అయిపోయింది. ఇంకేం మిగిలింది మనకు చెప్పండి? ఓఏ డాష్ కర్వ్ అండ్ ఏఓఏ డాష్ ఏరియా ఉంది. నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ, బాయ్.